కాల్పుల్లో భారత్ మీద జరిపినటువంటి కాల్పుల్లో ముగ్గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనైతే అందిస్తున్నారు. బట్ పాకిస్తాన్కి ఇండియన్ ఆర్మీ ధీటుగా బదిలిస్తోంది, కాల్పులను తిప్పికొడుతోంది. ఇక పాకిస్తాన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎప్పట్లాగానే కాల్పులు జరుపుతోంది, దానిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత్. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, పాకిస్తాన్ ఎప్పటిలాగానే దాని పేరు అది చేస్తూనే ఉంది, దాని పని అది చేస్తూనే ఉంది. కవ్వింపు చర్యలతో పాటు ఖచ్చితంగా నిబంధనలు ఏవి పాటించకుండా యుద్ధంలో పాలు పంచుకుంటోంది. బట్ భారత్ దానికి ధీటైన సమాధానం ఇస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? సునీల్, గడిచిన 7 గంటలుగా ఇటు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారత వైమానిక దళాలతో పాటు త్రివిధ దళాలు కూడా ముప్పిట దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా 8 గంటలకు ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని ఇటు వైమానిక సంబంధించిన స్థావరాన్ని టార్గెట్గా చేసుకొని ఇటు డ్రోన్తో ఇటు దాడి చేసే ప్రయత్నం చేసింది. దాన్ని చాలా సమర్థవంతంగా భారత ఆర్మీ కూడా తిప్పికొట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. S-400 కూడా ఇటు పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్ ఏవైతే డ్రోన్స్ ద్వారా కూడా అటు జమ్మూ కాశ్మీర్లోని కొన్ని వైమానిక స్థావరాలకు సంబంధించి కూడా టార్గెట్గా చేసుకొని వాటిని లక్ష్యంగా చేసుకొని కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేసి చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఆ ఘటనకు సంబంధించి కూడా చాలా గంటల వ్యవధిలోనే ఆపరేషన్ పూర్తి చేసుకొని కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ కోలుకొని లేని విధంగా పాకిస్తాన్లోని చాలా ప్రధానమైన నగరాలను టార్గెట్గా చేసుకొని కూడా భారత వైమానిక దళంతో పాటు నావిక దళంతో పాటు త్రివిధ దళాలు కూడా ముప్పిట దాడి చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికీ ఇంకా ఇటు పీవేకతో పాటు పాక్ సంబంధించిన ఏదైతే ప్రాంతం ఉంటుందో ప్రాంతాల్లో కూడా ఇంకా పాకిస్తాన్ రేంజర్లు కూడా అక్కడ స్థానికంగా ఉండే ప్రజల్ని టార్గెట్గా చేసుకొని దాడులకు తెగబడుతుందిగా తెలుస్తుంది. ఇక చొరబాటు దారులకు కూడా ఇండియాలోకి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో BSF జవాన్లు కూడా చాలా సమర్థవంతంగా వారిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భీకర కాల్పులు జరుగుతున్నట్టు తెలుసు. వైపు పాకిస్తాన్కి సంబంధించిన ఏదైతే దేశ రాజధాని ఇస్లామాబాద్లో కూడా ప్రస్తుతానికైతే కొంత భీకర వాతావరణ పరిస్థితి ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. కొన్ని గంటలుగా ఇటు భారత ఆర్మీ చేస్తున్న ముప్పిట దాడి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని కూడా సురక్షిత ప్రాంతాలకి తలదాచుకునేందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతానికి అయితే ఇస్లామాబాద్కి ఎక్కడైతే ఆ దేశ ప్రధానమంత్రి నివాసం ఉంటున్న కొన్ని కిలోమీటర్ల దూరంలో కూడా భారత వైమానిక దళాలు కూడా ముప్పిట దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 24 ప్రధాన నగరాలను టార్గెట్గా చేసుకొని భారత త్రివిధ దళాలు కూడా ప్రస్తుతానికైతే దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్కి చాలా ఆయుపట్టు గుండెకాయ. ఎందుకంటే ఇండియాకి ముంబై ఏ విధంగా ఉంటుందో ఆ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైకి, అదేవిధంగా పాకిస్తాన్లో కూడా కరాచీ అనేది ఆ ప్రాంతానికి ఆ దేశానికి చాలా కొద్ది హాట్ కేక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా ముడి చమురు కావచ్చు, రకరకాల సంబంధించినవి సముద్ర మార్గంలో ఆ దేశానికి వస్తుంటాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా INS విక్రాంత్ ద్వారా కూడా ఆ పోర్టులో సుమారుగా 10 భారీ విస్ఫోటనాలను చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సుమారుగా 20 కార్గో నౌకలు కూడా ప్రస్తుతానికైతే ఈ దాడిలో పూర్తిగా విధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే గడిచిన 7 గంటలకు పైగా పాకిస్తాన్లోని 24 ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా భీకర వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో కూడా వైపు 8 గంటల ప్రాంతంలో ఉదయం జరిగిన రావల్పిండి ఘటనకు సంబంధించి కూడా చాలా పకడ్బందీగా జమ్మూ కాశ్మీర్లోని భారత వైమానిక దళానికి సంబంధించిన స్థావరం టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ డ్రోన్తో అటు కవింపు చర్యలకు పాల్పడితే చాలా సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ కూడా తిరిగి మరొకసారి పాకిస్తాన్ కోలుకొని విధంగా కూడా దెబ్బ కొట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి కూడా గడిచిన కొన్ని గంటలుగా కొనసాగుతుంది. ఇటు ముఖ్యంగా కరాచీకి సంబంధించిన పోర్ట్ ఏవైతే ఉందో పోర్ట్ సంబంధించి కూడా విస్ఫోటనం కొనసాగుతుంటే ఇస్లామాబాద్తో పాటు రావల్పిండి అదేవిధంగా లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ప్రస్తుతానికైతే బాంబుల మూత మోగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చైనా దగ్గర నుంచి కొనుగోలు చేసిన ఏవైతే ఈ డ్రోన్ సంబంధించిన ఉంటాయి వాటిని కూడా మన డ్రోన్లని కనిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాటికి సంబంధించిన స్థావరాలను కూడా పూర్తిగా విధ్వంసం చేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే దానికి సంబంధించి కూడా కక్ష తీర్చుకుంటుండగా ముందుగా భావించేందుకు తగ్గట్టుగా సుదూర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, సరిహద్దు ప్రాంతాలు POK ప్రాంతంతో
చేయడంతో పాటు ఇటు పాక్ సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతానికి సంబంధించి కూడా ఇప్పటికే భద్రతా దళాలను అలర్ట్ చేసింది. ఏ క్షణంలో అయినా కూడా పాకిస్తాన్ మరొకసారి కక్ష తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా చాలా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు త్రివిధ దళాలకు సంబంధించి కూడా ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు అజిత్ దోవల్ కూడా ఈ సంబంధించి ఎంటైర్ ఆపరేషన్ పరిస్థితున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని గంటలుగా పాకిస్తాన్లోని పదుల సంఖ్యలకు సంబంధించిన నగరాల మీద కూడా ముప్పేట దాడి జరుగుతుంది. ఎంటైర్గా అధునాతన పరికరాలతో ముఖ్యంగా కొన్ని గంటల నుంచి డ్రోన్ సహాయంతో కూడా ఈ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. వైమానిక సంబంధించిన దాడులతో పాటు డ్రోన్తో చాలా కీలక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా కేవలం పీఓకేతో పాటు కొంత పాకిస్తాన్లోని ఉగ్రమూకలు స్థావరాలకు సంబంధించి మాత్రమే భారత్ టార్గెట్గా చేస్తుంది. కానీ ఆ తర్వాత పరిణామాలు అంతర్జాతీయ సంబంధించిన కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండడంతో కూడా ఇక్కడ కూడా పాక్ పౌరులు కావచ్చు, పాక్ ఆర్మీ, పాక్ స్థావరాలకు సంబంధించి కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. కానీ ఒక్కసారిగా కొద్ది గంటల క్రితము జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేర్ చేసుకుని అక్కడ డ్రోన్తో దాడులు తెగబడిన నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్కి మరొకసారి గట్టి గుణపాఠం చెప్పాలి, ముప్పేట దాడి చేయాలంటూ కూడా భారత సైన్యం దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కోలుకోలేని విధంగా దెబ్బతీసినట్టుగా మనం చెప్పవలసి ఉంటుంది. ప్రస్తుతానికైతే రేపు ఉదయానికి ప్రపంచ పటంలో పాకిస్తాన్లో ఎన్ని నగరాలు ఉంటాయి లేదని కూడా కొంత తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి కూడా కొన్ని గంటల నుంచి కూడా ఇటు దేశ సంబంధించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు అజిత్ దోవల్ కూడా నేరుగా ఎప్పటికెప్పటి పరిస్థితులను పూర్తిగా ప్రధానమంత్రి మోదీ దృష్టికి తెలుసుకున్నారు. అత్యంతగా సిడిఎస్లో ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి కూడా మినిట్ కొంత సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు. వీటితో పాటు ఎక్కడైతే ఈ ఎల్ఓసి ప్రాంతాలు ఉంటాయో మన దేశ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి 3000 కిలోమీటర్లకు సంబంధించి కావచ్చు, 4 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలను కూడా పూర్తిగా అప్రమత్తం చేసింది. ఇప్పటికే అదనపు బలగాలను కూడా రాజస్థాన్తో పాటు పంజాబ్తో పాటు గుజరాత్ సంబంధించిన తీర ప్రాంతాలకు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణంలో అయినా మరొకసారి మానవ రూపంలో అణుబాంబుల రూపంలో కూడా పాకిస్తాన్ ఇండియాలో దాడులకు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్తో పాటు కోల్కతా వంటి నగరాలను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లోని బాల్కోట్ ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేసిన నేపథ్యంలో కూడా ఢిల్లీ దేశ రాజధానిలో హైలైట్ ప్రకటించింది. పౌరులు ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికీ హెచ్చరికలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు ఉదయానికి మరొకసారి కొంత పరిణామాలు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అందుకు సన్నద్ధంగా భారత సైన్యం ఉండాలి, బేస్ జవాన్లు ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు ముప్పేట దాడి పాకిస్తాన్లోని ప్రధాన నగరాన్ని టార్గెట్గా చేసుకొని మన ఆర్మీ దాడులు పాల్పడుతుంటే మాత్రం కొంత పాకిస్తాన్తో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని చోట్ల కూడా కాల్పులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల బారాములతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ ఇంకా పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్న వాటిని సమర్థవంతంగా మన సైన్యం కూడా ఎదుర్కొంటూ తెలుస్తుంది. ఇక వీటితో పాటు కొంతమంది పాకిస్తాన్కి సంబంధించిన వారిని మన భూభాగంలోకి పంపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటిని కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం కూడా మన ఆర్మీ చేస్తుంది. కాబట్టి రేపు 9 గంటలకి ఈరోజు ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి కావచ్చు, పాకిస్తాన్లో 24 ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే త్రివిధ దళాలు కూడా వైమానిక దాడులు పాల్పడుతున్న తెలుస్తుంది. ముఖ్యంగా డ్రోన్తో పాటు అధునాతిక పరికరాలతో కూడా ప్రస్తుతానికైతే పాకిస్తాన్కి ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపు ఎక్కడెక్కడ ఈ వైమానిక దాడి చేశారు, ఎన్ని ప్రాంతాలను సంబంధించి కూడా టార్గెట్గా చేసుకొని ఆ విధ్వంసాలకు పాల్పడ్డారు, ఏం జరిగిందని కూడా పూర్తి కొంత సమాచారం తెలిసి అవకాశం కనిపిస్తుంది. ఇక గడిచిన 7 గంటలుగా చోటు చేసుకున్న పరిణామాల సంబంధించి కూడా యావత్తు ప్రపంచంలోని భారత్కు మిత్రపక్షంగా ఉన్న దేశాలకు సంబంధించి కూడా చాలా క్షుణ్ణంగా గమనించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఇటు వివిధ దేశాలకు సంబంధించి కూడా కొంత, ఎందుకంటే గడిచిన 7 గంటలుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం ఇప్పటికే పాకిస్తాన్ చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత దీనికి సంబంధించి ఆ దేశ ప్రధాని నేరుగా సురక్షిత ప్రాంతాలకి తలదాచుకునే ప్రయత్నం చేశారంటే కూడా చాలా తక్కువ సమయంలో కూడా పాకిస్తాన్కి వెన్నులో వణికి పుట్టించే ప్రయత్నం కూడా మన భారత ఆర్మీ చేసినట్టుగా మనం చెప్పవలసింది. ప్రస్తుతానికైతే ఎంటైర్ ఆపరేషన్ కొనసాగుతుంది. తెల్లవారుజామున వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన వాటిని మాత్రమే భారత ఆర్మీ టార్గెట్గా చేసింది, వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడింది. కానీ ఉదయం కిరణ్
జరిగిన పరిణామాలు కొద్ది గంటల క్రితం జమ్మూ ఎయిర్ బేస్ సంబంధించిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని కూడా పాక్కు గట్టి గుణపాఠం చెప్పాలి, ఈ దెబ్బతో కూడా తిరిగి కోలుకునే విధంగా చేయాలంటూ కూడా భారత ఆర్మీ సంబంధించి కూడా పూర్తిగా స్వేచ్ఛ చేయడం, దీంతో కూడా ప్రస్తుతానికైతే చాలా ప్రాంతాల్లో కూడా ముప్పేట దాడి చేస్తుంది. వైమానిక దాడితో పాటు భారత అమ్ముల పొదిలో ఉన్న అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆయుధాలతో కూడా ప్రస్తుతానికైతే దాడులకు పాల్పడుతుంది తెలుస్తుంది. కాబట్టి మరికొన్ని గంటల వరకు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా కూడా ప్రస్తుతానికైతే పాకిస్తాన్లో చాలా ప్రాంతాలను కూడా టార్గెట్గా చేసుకొని వైమానిక దాడులు, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరాచీ పోర్టుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు ఐఎన్ఎస్ విక్రాంత్ సంబంధించిన క్షిపణులతో కూడా దాడులతో ముప్పేట దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితిని కూడా కొంత తెలుసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రస్తుతానికి అటు ఇండియా పాకిస్తాన్ సంబంధించిన దాడులకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో వైపు ఇప్పటికే అమెరికా కూడా ఈ దాడులకు సంబంధించి కొంత పాక్ చేస్తున్న కవింపు చర్యలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖచ్చితంగా తప్పును తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రేపు ఉదయానికి ఏం జరుగుతుంది, పాకిస్తాన్లోని ప్రధాన నగరాలకు సంబంధించిన పరిస్థితి ఏంటో కూడా కొంత సమాచారం ప్రస్తుతానికైతే 24 గంటల వ్యవధికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది, ఎన్ని గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది, ఎక్కడెక్కడ కేవలం ఈ రోజు రాత్రికి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం ఏదైతే దాన్ని భారత్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, పాకిస్తాన్లోని వివిధ నగరాలకు సంబంధించి ఏం చేయబోతుందని కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే గడిచిన 7.5 గంటలుగా చోటు చేసుకున్న ఈ ఎంటైర్ ఆపరేషన్ 0.2 సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా నేరుగా ప్రధానమంత్రి సిడిసిలో సంబంధించిన సమీక్ష చేస్తున్నారు. ఎప్పటికప్పటికీ ఆ వివరాలు తెలుసుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఎట్లా ఆపరేషన్ కొనసాగుతుంది, ఏ విధంగా ముప్పేట దాడి చేస్తున్నారు, దీనికి సంబంధించి భారత పౌరులకు సంబంధించి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో పాటు పంజాబ్, అటు రాజస్థాన్, గుజరాత్ వంటి పరిసర ప్రాంతాల్లో అక్కడ పరిస్థితులకు సంబంధించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జోడు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రేపు తిరిగి పాక్ మరొకసారి కవింపు చర్యలకు పాటుపడినా, మరొకసారి ప్రతీకార దాడులకు చేపడినా కూడా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, యావత్ భారతదేశాన్ని కూడా కొంత అస్థిరపరిచే అవకాశం ఉంటుంది. మానవ బాంబు రూపంలో కూడా దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఇటు పాకిస్తాన్ అనుబంధ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి కూడా కొన్ని వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో గతంలో ఉగ్రవాద దాడులు చేరినప్పుడు కూడా ఇటువైపు చూసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వైపు సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలను, ఆ ప్రాంతాలను కూడా అలర్ట్ చేస్తూనే యావత్ దేశాన్ని కూడా కొంత జాగృతి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే వైపు ఇటు పాకిస్తాన్పై ముప్పేట దాడి చేసే ప్రయత్నం చేస్తూ కూడా గట్టి గుణపాఠం చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. రేపు ఈరోజు తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ఆపరేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది గంటలుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి రేపు ఉదయం 9 గంటలకు మరొకసారి రక్షణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా మీడియాకి బ్రీఫ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. 8 గంటలకు చోటు చేసుకున్న పరిణామాలు, ఆ తర్వాత భారత వైమానిక దళం, అటు నావికా దళం, త్రివిధ దళాలకు సంబంధించి ఏ విధంగా దాడిని ఎదుర్కొన్నాయి, ఎందుకంటే ఉదయం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న జమ్మూ ఎయిర్ బేస్ సంబంధించిన దాడికి సంబంధించి కూడా ఎక్కడ స్థానిక పౌరులకి ఇబ్బందులు కలగకుండా, గాయాలు పడకుండా కూడా పూర్తి స్థాయిలో డ్రోన్ క్షిపణుల దాడిని కూడా చాలా సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంది. కాబట్టి అందుకు ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కొంత భీకర వాతావరణ పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ప్రధాన నగరాలను కూడా కొంత హైలైట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొన్ని రోజుల పాటు సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి కూడా నివురుగప్పిన నిప్పులా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా 259 అభ్యాస్ పేరుతో చేసిన డ్రిల్స్ ఈరోజు కొంత సత్ఫలితాలు ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని గంటల క్రితము జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎయిర్ బేస్లో చేసిన సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ విద్యుత్ నిలిపేశారు. స్థానిక ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా చేశారు. కాబట్టి చాలా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కూడా పాకిస్తాన్ కవింపు చర్యలు కావచ్చు, ప్రతీకార దాడులు కూడా ఇటు భారత ఆర్మీ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. కాబట్టి రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన ఎలాంటి దాడులు జరిగినా కానీ సంబంధించిన మార్కెట్స్ చాలా ఉపయోగపడినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే సరిహద్దు ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాలకు సంబంధించిన గస్తీ పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. గుజరాత్తో పాటు ఇటు రాజస్థాన్ సంబంధించిన ఎక్కువ కొంత మనకి ప్రాంతం ఉంది కాబట్టి అరేబియా సముద్రం సంబంధించిన తీరం ఉంది కాబట్టి అక్కడ గస్తీ కాసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా గడిచిన 7 గంటల చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా రేపు ఉదయానికి సంబంధించి ఇటు భారత ఇటు శాఖ కూడా సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా భీకర వాతావరణమే ఇటు సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే కిరణ్.